సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో లబ్ధిదారులకు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే పల్లా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు మారిన నుంచి పథకాలు కొనసాగించాలని మంత్రి అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను గత ప్రభుత్వాలు కొనసాగించిన పెండింగ్ బిల్లులు మంజూరులో నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారంటీలను 100% అమలు చేసి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. చేర్యాల డివిజన్ కు సంబంధించిన పనులను మంత్రితో చేయించుకునే అర్హత చనుమూతనుకుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల కోర్టు, పలు గ్రామాల రోడ్డు మరమ్మతులను చేయాలని మంత్రిని పల్లా కోరారు. అర్హులైన అందరికీ కూడా ఆ రోజు పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కార్యక్రమాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించినా కూడా మరి లాస్ట్ లో కొంత పేమెంట్స్ విషయంలో ఇబ్బంది జరిగి మరి కొంత పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఈ బిల్లులు రావట్లేదు, ఆ బిల్లులు రావట్లేదు అని చెప్పి నిలదీస్తా ఉన్నారు. దానికి ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. కొంత వెనక ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాఖల్లో ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ మీ ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడానికి మన పెద్దక్క, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డ 10 సంవత్సరాలు నేను అక్కతోనే ఎమ్మెల్సీగా వారి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు వారితోనే కలిసి పనిచేసిన. మొట్టమొదటిసారి జనగామ నియోజకవర్గం చేర్యాలకు మా అక్క చెల్లెళ్లకు చెక్కులు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చింది. కాబట్టి వారికి మీ అందరి తరఫున, నా తరఫున తెలియజేస్తున్నాక కొండ సురేఖ గారు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తారు. అలా తప్ప ఏదో వచ్చినా మాట్లాడినా మాట్లాడినే కాదు. ఏ పార్టీలో ఉన్నా తను ఏదైతే చెందాలో అక్కడ ఖచ్చితంగా కొట్లాడతారు, అడుగుతారు. ముఖ్యమంత్రి ఎవరున్నా పర్వాలేదు, జిల్లాల మంత్రులు ఎవరున్నా పర్వాలేదు, తన ఎమ్మెల్యేగా ఉన్నా